శ్రీ 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 అవధూత దత్తపీఠాధీశ్వరులు శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద మహాస్వామి వారు, మహాస్వామి వారి కరకమల సంజాత ఉత్తరపీఠాధిపతులు శ్రీ దత్త విజయానంద తీర్థస్వామి వారు, వారి పాదాల విందాలకు అనేక సాష్టాంగ నమస్కారాలు ఆచరిస్తూ, ఈ గ్రంథం వేదాలలో పక్షి విజ్ఞానం అనేటువంటి పేరుతో ఏర్పడినటువంటి ఈ గ్రంథం, దీనికి అసలు ఎలాగా ఇది గ్రంథ రచన కోసం అనే అభిప్రాయం కలిగింది అనే విషయం ఆలోచించినట్లయితే, శ్రీ స్వామీజీ మైసూర్లో వేదార్థ నిధి అనేటటువంటి ఒక బిరుదు ఇవ్వటానికి నన్ను పిలిస్తే నేను వెళ్ళాను. వెళ్ళినప్పుడు ఆశ్రమం అంతా కూడా చూడటం అనేది ఎప్పుడు మళ్ళీ మళ్ళీ చూడలేం కదా అని వచ్చినప్పుడల్లా చూస్తూ ఉండడం అనేది ఒక అలవాటు. ఆశ్చర్యకరమైనటువంటి ఆశ్రమం అది. పురాణాల్లో మహర్షుల యొక్క ఆశ్రమాలు ఉంటాయని, కండ మహర్షి ఆశ్రమం శాకుంతల నాటకంలో వింటూ ఉంటాం. అనేక మంది మహర్షులు అనేక చోట్ల ఆశ్రమాలతో వేసుకున్న రామాయణంలో కూడా ఆశ్రమాల గురించినటువంటి శబరి ఆశ్రమం, ఇలాగా గౌతమ మహర్షి. అలాంటిది కలియుగంలో మనకి మైసూరులో దత్తపీఠాధీశ్వరులు ఏర్పరిచినటువంటి ఆశ్రమం ఎంతో మనోహరంగా దివ్యమంగళంగా ఉంటూ ఉంటుంది. అది వారి యొక్క ఆలోచన, వారి సంకల్పము, వారి తపస్సు, వారి యొక్క ప్రజలను అనుగ్రహించడం, భక్తులను అనుగ్రహించడం, అలాగే వేదాలను పోషించడం, శాస్త్రాలను ఉద్ధరించడం, లోకాన్ని అంతటినీ కూడా అనుగ్రహ దృష్టితో సంభాషణ చేయడం, ఇవన్నీ కూడాను అత్యాశ్చర్యకరమైనటువంటి విషయాలు. నేను చాలాసార్లు మైసూరు వస్తూ ఉంటాను. వచ్చినప్పుడల్లా ఇవన్నీ చూస్తూ నా ప్రసంగంలో నేను ఒక భావన ఎప్పుడూ ఇదే అని చెప్తూ ఉంటాను. నేను భరద్వాజ మహర్షిని వారిలో చూస్తూ ఉంటాను ఎప్పుడూ కూడాను. ఎందుకంటే నేను వచ్చినప్పుడల్లా వేదాలు, వేద పరీక్షలు, వాటికి సంబంధించినటువంటి పరీక్షాధికారిగా, ఉపన్యాసకుడిగా వస్తూ ఉంటాను. వేదాలు అనేటప్పటికల్లా వేదాలలో భరద్వాజ మహర్షి వృత్తాంతం చాలా గొప్పగా వర్ణింపబడి ఉంటుంది. ఆయన ఎప్పుడు కూడా వేదాలను అధ్యయనం చేస్తూనే ఉంటాడు. ఆయన ఆయుస్సు మొత్తం అంతా కూడా వేదాధ్యయనంతోనే పూర్తి అయిపోయింది. అదే మహాతపస్సు అని మాకు తైత్రీయంలో స్వాధ్యాయ ప్రవచనే ఏ వేత నాకో మౌద్గల్య తద్ధి తప అనే వాక్యం, ఇంతకంటే వేరే తపస్సేం లేదు, అనేకం తపస్సులు ఉన్నాయి, కానీ ఇది ఉత్తమ తపస్సు అనే విషయాన్ని అందరూ కూడా అంగీకరించినట్టుగా ఒక వాక్యం ఉంది. కాబట్టి మన స్వామీజీ వారు కూడా ఇది మహాతపస్సుగా భావించి వేదాధ్యయనాల్ని ఉద్ధరించటం, దానికోసమని పరీక్షా ప్రణాళికలు ఇవన్నీ ఏర్పాటు చేయడం. కాబట్టి ఆ భావాలన్నిటి కూడా మనసులో పెట్టుకుని నేను ఎప్పుడు కూడా అదే భావంతో మాట్లాడుతూ ఉంటాను. మొన్న ఈ శుకవనాన్ని కూడా నేను దర్శించాను. దర్శించిన తర్వాత ఆ ప్రసంగం చేస్తూ ఉంటుండగా అనేక విషయాలు వేదాలలో చిలుకలను గురించి, పక్షులను గురించినటువంటి విషయాలు చాలా ఉన్నాయి. మనం అనుకుంటూ ఉంటాం, చాలామంది చెబుతూ ఉంటుంటారు కూడాను, వేదాలు సర్వ విజ్ఞానాకరాలు అని. అంటే వేదాల్లో లేని విజ్ఞానం అంటూ లేదు. అసలు ప్రధానంగా అవి బ్రహ్మ విజ్ఞానాన్ని బోధించడం కోసం బయలుదేరినప్పటికీ కూడా ఇంకా లోబడి, ఇంకా తక్కువగా ఇంకా అనేక విషయాలు కూడా చెబుతూనే ఉంటాయి. ఈ లోకంలో కావాల్సినటువంటిది అంతకంటే ఉత్కృష్టమైనటువంటి ధర్మ విజ్ఞానం ఒకటి ఉంది. అది ఉంటే గానీ బ్రహ్మ విజ్ఞానం అందదు. అటువంటి ధర్మాల్ని ఎంతో గొప్పగా ప్రబోధన చేస్తూ ఉంటాయి. ప్రసంగవశాత్తు అనేక విషయాలు మాట్లాడుతూ ఉంటాయి. అటువంటి దాంట్లో పక్షి విజ్ఞానం కూడా చాలా ఉత్తమోత్తమంగా కనపడుతోంది. సాక్షాత్తు పరబ్రహ్మే ఒకప్పుడు పక్షి స్వరూపంగా భూలోకంలోకి దర్శనమిచ్చాడని, ఇలాంటివి ఎన్నో విషయాలు వేదాల్లో ఉన్నటువంటి విషయాలు, ఒకటి కాదు రెండు కాదు, అవన్నీ నాకు తర్వాత జ్ఞాపకం వచ్చినాయి. స్వామీజీ ఎప్పుడైతే మీరు ఈ విషయాన్ని గ్రంథరూపంగా ఏర్పాటు చేయటం మంచిది అని నాకు ఆదేశించారో, అది ఏమో వారి ఆదేశమో, అది వాక్కు, అది ఉపదేశమో ఏమిటో తెలియదు. ఆ మాట అనేటప్పటికల్లా అన్నీ ఒకసారి అలా లైన్లో స్ఫురించినాయి, మనసులోకి వచ్చేసినాయి అన్నీ. దాంతోపాటు పురాణాల్లో ఉండే విశేషాలు, కొంతమంది లోకంలో అనుకుంటూ ఉంటారు వేదాలు చాలా గొప్పవి, పురాణాల పట్ల కొంచెం అంత తక్కువ దృష్టితో చూస్తూ ఉండడం అనేది కొంతమంది దగ్గర ఉన్నట్టుగా నేను అప్పుడప్పుడు గ్రహిస్తూ ఉంటాను. కానీ అలాంటిదేం లేదు. కలియుగంలో
ఈ విజ్ఞానం వేద విజ్ఞానం అంతా కూడా అధ్యయనం చేయడం సాధ్యం కాదని, ఈ కలియుగంలో పుట్టినటువంటి వ్యక్తులందరూ కూడా అల్పాయుష్కులై ఉంటారని, పూర్వకాలంలో అయితే కృతయుగంలో త్రేతాయుగాలలో వాళ్ళు వేల సంవత్సరాలు జీవించి వేదాలన్నిటి కూడా అధ్యయనం చేశారు అని ప్రతీతి. పతంజలి మహర్షి తన మహాభాష్యంలో మాట్లాడుతూ అన్నారు, ఏకశత మధ్వశాఖ సహస్రవర్త్మా సామవేద ఏకవింశిత బాహృత్యన్నవధో ఆథర్వణో వేద అన్నాడు ఆయన. వాకోవాక్యం ఇతిహాస పురాణం వైదికమిత్యేతావాన్ శబ్దస్య ప్రయోగ విషయ అన్నాడండి ఆయన. 101 శాఖలతో యజుర్వేదం ఉందని 1000 శాఖలతో సామవేదం ఉందన్నాడండి. అసలు ఆ సామవేదంలో ఉన్న 1000 శాఖలు ఇప్పుడు ఉన్నాయో లేవో తెలియదు, వాటి పేర్లు తెలియవు. అంత విజ్ఞానం అంతా కూడా ఆ రోజుల్లో వాళ్ళు అధ్యయనం చేసేవాళ్ళు. రాను రాను యుగధర్మ ప్రకారంగా వయస్సు తగ్గిపోతోంది కనుక, దాంతోపాటు మానవుల్లో ఉండే అధర్మం కూడా ప్రబలమవుతోంది కనుక, ధర్మానికి హ్రాసం ఏర్పడుతోంది కనుక, బుద్ధిలో కూడా మార్పు ఏర్పడుతుంది. వీటన్నింటినీ అధ్యయనం చేయలేరని భగవంతుడు సాక్షాత్తు ఆయన త్రిమూర్తి స్వరూపుడైనటువంటి వేదవ్యాస మహర్షి ఆయన అవతరించి ఆ వేదాల్లో ఉన్న రహస్యాలన్నిటి కూడాను అష్టాదశ పురాణాలుగా రచించి మనకి ఇచ్చారు. అష్టాదశ పురాణాలు అంటే అది వేదాలే కానీ వేదముల కంటే భిన్నమైన మాత్రం అనుకోవడానికి అవకాశాలేం లేవు. ఆయన అంతటితో కూడా సంతోషించగా సాక్షాత్తు 1,25,000 శ్లోకాలతో ఆయన మహాభారతాన్ని, భారత పంచమో వేద అని దానికి బిరుదు. 5వ వేదం యజుర్వేదం, ఋగ్వేదం, సామవేదం, అథర్వవేదం 4 వేదాలు చెబుతూ ఉంటాం మనం. కానీ మహాభారతాన్ని కూడా 5వ వేదంగా వర్ణించారు. అంత గొప్ప విషయాలన్నీ కూడా దాంట్లో ఆయన పెట్టాడండి. గొప్ప విషయాలంటే ఏం లేదు, వేదాల్లో ఉన్న విషయాలన్నీ కూడా దాంట్లో దింపేశాడు ఆయన. ఆయన ఇంకా అంతటితో కూడా సంతోషించగా ఆయన భాగవతాన్ని రచించారు. ఆశ్చర్యకరమైనటువంటి గ్రంథం అది. ఆయన అసంతృప్తితో ఉండి తన సరస్వతి నదీ తీరంలో ఆశ్రమంలో ఉన్నప్పుడు నారద మహర్షి దర్శనమిచ్చి, ఏమిటి మహర్షి నువ్వు ఇలా ఉన్నావు, చింతాక్రాంతుడివే కనపడుతున్నావు అంటే, నువ్వు ఎంత చెప్పినా కూడా ఎన్నో పురాణాలు రాశావు, మహాభారతం రాశావు, కానీ ధర్మార్థకామ మోక్షాలని సమానంగా చూస్తూ అన్నిటినీ నువ్వు రాశావయ్యా. అన్నింటిలో కల్లా ఉత్తమోత్తమైనటువంటిది మోక్షం కదా. ఆ మోక్ష శాస్త్రానికి ప్రాధాన్యం ఇచ్చి జ్ఞాన వైరాగ్యాలకి, భక్తి జ్ఞాన వైరాగ్యాలకి ప్రాధాన్యం ఇచ్చేటువంటి గ్రంథాన్ని నువ్వు రచించినట్లయితే నీకు మనశ్శాంతి లభిస్తుంది అని ఆయన ఉపదేశం చేసి వెళ్ళినట్టు, తర్వాత వారు ఆ భాగవతాన్ని రచించినట్టు, తన కుమారుడికి శుక మహర్షి, ఆయనకి సరస్వతీ నదీ తీరంలో ఆశ్రమం ఉండేదిట. దేవీ పురాణంలో ఉంది కథ. ఆయన ఆశ్రమంలో తపస్సు చేసుకుంటూ ఉండగా ఆశ్రమంలో చిలకలు ఉంటాయి. చిలకలు, పక్షులు వచ్చి గూళ్ళు పెట్టేట పెడుతూ ఉంటుంటాయి. మనం చూస్తున్నాం కదా మైసూరులో కూడాను. పిచ్చుకలు గూళ్ళు పెట్టుకుని ఆహారం తెచ్చుకుని తన పిల్లలకి అలా పెట్టుకుంటూ ఉండగా ఎప్పుడో సమాధిలోంచి బయటకు వచ్చినప్పుడు ఒకసారి మహర్షి అలా చూశారట. ఓహో, పుత్రప్రేమ అంటే ఇలా ఉంటుంది కావుండి అనిపించిందట. అది చూసిన తర్వాత ఆయన కూడా పుత్రుడుంటే బాగుంటుంది అని అనిపించిందట. ఏమండి, మహర్షి సమాధిలో ఉంటారు ఎప్పుడు కూడా, ఆయనకి తెలియని విషయాలు లేదు, బ్రహ్మనిష్ఠుడు కదా, ఆయన కూడా పిచ్చుకలను చూచి ఇలాంటి భావం పడతాడా అని మనకు అనుమానం కలిగే అవకాశం ఉంది. చాలా పేలవంగా ఉంది ఈ భావం అని. కానీ అది కాదు. మహాత్ములకు కలిగేటటువంటి కామం కానీ ఏదైనా కూడా లోకక్షేమం కోసం కలుగుతుంది. కానీ ఇదేదో మనలాంటి భావాలతో వారు కూడా ఉన్నారని చెప్పుకోవడం అవివేకం. అంటే తర్వాత లోకానికి ఒక దివ్యమైనటువంటి ఒక శుక మహర్షిని ఆయన లోకానికి అందించడం కోసం కలిగినటువంటి సంకల్పం. ఆ తర్వాత ఆయనకు ఉండేటువంటి నియమ ప్రకారంగా ఆయన వివాహం చేసుకోవడానికి అవకాశం లేదు. అయినా కూడా సంతానం కలిగే ఉపాయం ఏమిటి అనే ఆలోచనలు తర్వాత శుక మహర్షి కలిగినట్టుగా ఆ వృత్తాంతం 10 మందిలో చెప్పడం బాగుండదు, అలా ఉంచండి దాన్ని. మొత్తం ఆయనకు కుమారుడుగా శుక మహర్షి సద్య వెంటనే, ఇదేదో తర్వాత ఏదో 1 సంవత్సరం తర్వాత సంతానం కలగటం, వాళ్ళు ఏదో ఆసుపత్రిలో పుట్టడం అలాంటివేం కాదు. ఆయన పుడుతూనే ఆయన విరక్తిలో బయటికి వెళ్ళిపోతున్నట్టుగా శ్లోకాలున్నాయి. యం ప్రవ్రజంతమునపేతమపేత కృత్యం ద్వైపాజనో విరహ కాతరా జుహావ పుత్రేతి తన్మయతజా తర్వోభినేదుస్తం సర్వభూత హృదయం మునిమానతోస్మి. ఆయన పుట్టిన తర్వాత వెంటనే పెద్దవాడైపోయినాడు. ఆ రకంగా అలా వెళ్ళిపోతున్నాడు ఆయన. అంటే విరక్తుడై పుట్టాడు, మహాజ్ఞాని పుట్టాడు, లోకక్షేమం కోసం పుట్టాడు. ఆయన ఉంటే కానీ ఈ భాగవతాన్ని ఉపదేశం చేసే అధికారం ఎవరికీ ఉండదు. ఆయన వలన ప్రధానంగా పరీక్షణ్ మహారాజు గారు విని ఆయన బ్రాహ్మణ శాపహతుడైనప్పటికీ కూడాను దాని నుండి విముక్తి చెంది మోక్షాన్ని పొందినట్టుగా సాక్షాత్తు ముక్తి శాస్త్రంగా భాగవతం చెబుతోంది. ఆయన ప్రవ్రజంతం అన్నారు. అంటే సన్యసించి వెళ్ళిపోతున్నాడు అని అర్థం ప్రవ్రజంతం అంటే.
ప్రవ్రజిష్యన్ వా అరే అస్మాత్ స్థానాదస్మిన్ బృహదారణ్యకంలో గార్గ్య మైత్రేయ సంవాదంలో ఈ వాక్యం ఉంది. అంటే సన్యసించి పెడుతున్నాడు అన్నప్పుడే ఈ ప్రవ్రజన్ అనేటువంటి వాడతారు వాళ్ళు. సన్యసించడానికి ఆయన ఏముందని సన్యసిస్తాడో, అసలు ఏమైనా ఉంటే కదా సన్యసించడానికి. అంటే తన పితృత్వ సంబంధం కూడా ఆయనకి లేదనమాట ఆయనకు అర్థం. ఈయనేదో కుమారుడు కావాలి అని ఆలోచించాడు కానీ ఆయన మాత్రం తండ్రి కావాలనే ఆలోచనలో ఆయన లేడు. అందుకోసం వెళ్ళిపోతున్నాడు. ఎం ప్రవ్రజంతమనుపేతమపేత కృత్యం, ఆయనకేమీ కర్తవ్యాలేం లేవు. నమే పార్థాశ్య కర్తవ్యం త్రిశులోకేషు కించిన నానవాప్తం అవాప్తవ్యం వర్తయేవచ కర్మణి అన్నాడు గీతాచార్యుడు భగవద్గీతలో మాట్లాడుతూ. కృష్ణ పరమాత్మ అర్జున నాకేమీ కర్తవ్యాలు లేవయా, లేకపోయినా నేను చేస్తున్నట్టుగా కనపడుతున్నాను చూశావా అంటూ ఉంటాడు ఆయన. అలాగే అపేత కృత్యం ద్వైపాయన, ఆయనకి వయస్సు ఎంత ఉందంటే ఉపనయనం కూడా లేదు. ఉపనయనం అనేటటువంటిది దేహాధ్యాస కలిగి దేహమందు ఆత్మభావం కలిగి అజ్ఞానావస్థలో ఉన్న వారికి ఉపనయనం, కానీ జ్ఞానులకు ఉపనయనం ఎందుకండి? దేవతలకి ఉపనయనాలు లేవు, వాళ్ళకి స్వయం ప్రతిభాత వేదులు. ఉపనయనం చేసుకున్న తర్వాత కానీ వేదాధ్యయనం చేయకూడదు నియమం ఉంది మనకి దేశంలో, మనకు ఉన్నటువంటి పరిస్థితి ప్రకారంగా. కానీ వాళ్ళకి ముందే వేదాలని కూడా స్ఫురించినప్పుడు ఇంకా వాళ్ళకి ఉపనయనంతో పనే ఉందండి. కాబట్టి అలాంటి జ్ఞానులు కాబట్టి ఎం ప్రవ్రజంతమనుపేతమపేత కృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదు. పుత్రాన్ని పిలిచాటండి ఆయన. పిలిస్తే సమస్త బ్రహ్మాండముల్లో అంతర్యామిగా ప్రవేశించినటువంటి సాక్షాత్ శ్రీమన్నారాయణమూర్తి స్వరూపుడుగా ఆయన సమాధానం ఇచ్చాడని, వృక్షాల్లోంచి ప్రతిధ్వని వచ్చిందని, అటువంటి వాడని ఆయన నమస్కారం చేస్తూ ఓ శ్లోకం చెబుతూ ఉంటాం. అటువంటి సుఖ మహర్షి వనం ఇక్కడ మనకి మా స్వామీజీ శుకుల వారిని పెట్టారు అక్కడ. ఆ రకంగా మనకి ఈ విజ్ఞానం చాలా గొప్పగా ఉంది, పురాణాల్లో ఉంది. దీన్ని చూసి మహాకవులందరూ కూడా రచించారండి. ఇంకా అనేక చోట్ల కూడా కనపడుతున్నాయి. నాకు మరీ బాల్యం నుండి చదువుకుంటూ ఎక్కువగా భావన చేస్తూ ఉంటుంటాను. నలమహారాజు ఆయన దమయంతి భార్యగా పొందవలసినటువంటి పరిస్థితి. అటువంటి స్థితిలో ఒక హంస ఆయన వినోదం కోసమని ఆయన బయటకు వెళ్ళాడు ఓ సరస్సు దగ్గరికి. బంగారు హంస, అది బంగారంగా ఉందండి. వేదాల్లో కూడా ఒక మహాగ్రిచైనం అని ఒక క్రతువు ఉంది. ఆ క్రతువు చేస్తే వాడు బంగారు హంస అయిపోయి ఆదిత్యమండలంలోకి వెడతాడు అని మనకు వేదాల్లో వర్ణన ఉంది. అంటే హంసలు బంగారు రూపంతో కూడా ఉంటూ ఉంటాయి. ఇక్కడ కూడా హంస ఒకటి బంగారు రూపంగా కనపడితే దాన్ని పట్టుకున్నాడు ఆయన. తర్వాత మళ్ళీ వదిలేశాడు. వెళ్ళిన తర్వాత అది మాట్లాడుతూ అంటుంది, ఆయన మహారాజు కాబట్టి ఆయనకి వివాహం ఇంకా కాలేదు. దమయంతి ఆయన భార్య కావాల్సినటువంటి పరిస్థితి, తప్పదది. ఇంకా మనకి సీతారాములు ఎలాంటిదో అలాంటిదన్నమాట దానికి అర్థం. అప్పుడు అంటుంది, అధిగత్య జగత్యధీశ్వరా తథముక్తిం పురుషోత్తమా తతః వచసామపి గోచరో నజస్తమానందమవింద తద్విజ. ఆయన చేతిలోంచి నా బయటపడిందండి. అది ఎంత ఆనందపడిందో చెప్పడానికి లేదు. ఎందుకంటే తను పక్షి, ఆయన మహారాజు, ఓ దెబ్బ కొడితే చచ్చిపోతుంది. అలాంటి పరిస్థితి రాకుండా ఆయన అలా దయతో వదిలిపెట్టాడు అంటాడు అక్కడ శ్రీహర్షుడు అంటాడు మహాకవి. అధిగత్య జగత్యధీశ్వరాత్, ఈయన జగత్యధీశ్వరుడు. అథముక్తిం పురుషోత్తమా తతః, పురుషోత్తముడు అంటే శ్రీ మహావిష్ణువు అండి. ఆయన జగత్యధీశ్వరుడే. లోకంలో మానవులందరూ ఆ పురుషోత్తముడైనటువంటి శ్రీ మహావిష్ణువు ఉన్నారే, ఆయన వలన అందరూ కూడా ముక్తిని పొందుతుంటారు. అలాగే నేను కూడా ఈయన వలన ముక్తిని పొందాను అని ఈ శ్రీహర్ష మహాకవి, ఈయన చాలా ఒక సిద్ధుడు అనమాట. ఆయన వాక్కు చాలు, అర్థం చెప్పక్కర్లేదు, నోటిముట ఉచ్చరిస్తే చాలు పాపాలు పోతాయి. నలో రాజా నలమహారాజు గారిని ఉచ్చరిస్తే చాలండి, ఆయనే యుధిష్ఠిరుడు, నలమహారాజు, దమయంతి వీళ్ళందరినీ ఉచ్చరించినట్టయితే సర్వపాపాలు పోతాయని శాస్త్రాలున్నాయి మనకి. కాబట్టి ఆ రకంగా అది ఆనందపడిందండి. అక్కడ ద్విజపదాన్ని వాడాడు. ద్విజుడు అంటే బ్రాహ్మణుని అర్థం అవుతుంది, రెండోది ఏమిటంటే పక్షి అని అర్థం కూడా ఉందన్నమాట. తర్వాత మాట్లాడుతూ ఉంటుంది, దధతో బహుశీవ లక్ష్మతాం ధృతరుద్రాక్షమధువ్రతంకక స నలస్య జజూకరం సరస్ పునఃసరస కోకనద్భ్రమాదివా. ఆయన చెయ్య ఇలా ఉందిటండి. ఆయన శివభక్తుడు. ఆయన చేతికి రుద్రాక్షలున్నాయి. ఆయన చెయ్యి ఎర్రగా ఉంటుంది. మహారాజాధిరాజు చక్రవర్తి, మన చెయ్యి లాంటిది కాదు. కాబట్టి అది నిజంగా ఎర్రటి కలువ పువ్వేమో అనేటువంటి భ్రాంతిని కలగజేస్తూ ఉంటుంది. దానికి తగ్గట్టుగా కలువ పువ్వుల్లోకి తుమ్మిదలు వస్తుంటుంటాయి, నల్లగా ఉంటాయి అవి. ఆయన పక్కన ఇలాగే మనం ఈ తోరం కట్టుకున్నట్టుగా రుద్రాక్షలు కట్టుకున్నాడు. అలాగా మళ్లీ తిరిగి ఆయన చేతిలోకి మళ్లీ వచ్చిందిట. ఆయన చెయ్యనుకోలేదు, అది నిజంగా కలువ పువ్వేమో అనుకుందిట. ఆ రకంగా మళ్లీ ఆయన చేతిలోకి వచ్చిందిట.
తర్వాత పతగశ్చిరకాలలాలనాదత విశ్రంభమవాపితోనుకిం అతులం విదతే కుతూహలం భుజమేతస్య భజన్మహీ భుజ. ఆయన చాలా ఓదార్చినట్టుగా చాలా దగ్గర పెట్టుకుని దాన్ని బుజ్జగించి ఎంతో ఆనందంతో దాంతో అలా ఉన్నట్టండి ఆయన. అప్పుడు అంటుంది అది, మహారాజా, హంస మాట్లాడుతోంది, పక్షి మాట్లాడుతోంది అనమాట. అవి ఆ మాటలు మాట్లాడుతూ అంటాడు, పతగే నమయా జగత్పతే రూపకృత్యైత వికం ప్రభూయతే ఇది వేద్వినతుత్యజంతి మాం తదపి ప్రత్యుపకర్తుమాత్తయ. మహారాజా, నేను పక్షిని, ఏదో నా జన్మ తక్కువది, రాజాధిరాజులు చక్రవర్తులు తమరు, మీకు నేను ఉపకారం చేస్తాను అని అందండి. అదేమిటి, పక్షి ఏమిటి, రాజాధిరాజు చక్రవర్తి నలద్వీపాలు పరిపాలించినటువంటి మహారాజాధిరాజు ఆయనకి ఇది ఉపకారం చేస్తుందా? అలా అనుకోమోకండి, నేను చేస్తాను నీకని అంటుంది. తర్వాత మాట్లాడుతూ ఉంటుంది, అచిరాదుపకర్తుమాచరే తథవాత్మ ఉపయకీవ ఉపక్రియాం పృథు ఇత్తమథాణురస్తు సా న విశేషే విదుషామి హగ్రహ. నేను చేసే ఉపకారం కొద్దిది కావచ్చు, పెద్దది కావచ్చు. మహాత్ములైన వాళ్ళు ఉన్నారే, వాళ్ళు చిన్న పెద్ద పట్టించుకోరు. భక్తి ఎలాంటిది, అతని ఆర్తితో వచ్చాడా, ఎలా ఇస్తున్నాడు. భగవానుడు అన్నాడు, పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చది తదహం భక్త్యుపహృతమశ్నామి ప్రీతాత్మన అన్నారు పరమాత్మ. కాబట్టి అది ఆలోచిస్తారు కానీ ఇంత కొండంత చేదో మనం అనాదరణగా ఇచ్చినా ప్రయోజనం లేదు కదా. కాబట్టి మహాత్ములైన వాళ్ళు అలా చూడరు. నేనేదో పక్షినేని తక్కువగా సహాయం చేస్తానని అనుకోమోకండి మీరు అంటుంది. సజయచ్చరి సార్థసార్థకీ కృతనామా కిల భీమ భూపతి యమవాప్య విదర్భభూ ప్రభం హసతిద్యామపి శక్రభర్తృకాం అంటూ మొదలెట్టిందండి. ఒకనొక భీమ మహారాజు గారు ఉన్నాడు, విదర్భ దేశానికి ప్రభు. ఆయన రాజ్యం ఎలా ఉంటుంది అంటే స్వర్గలోకాన్ని నవ్వుతూ ఉంటుంది. స్వర్గమా, దాదంతా నా ముందు అంటే దాని భోగాలు ఆ స్వర్గ భోగాల కంటే ఎక్కువగా ఉండేటువంటి రాజ్యంలో రాజ్యాధిపతి ఒక ఆయన ఉన్నాడు. భువనత్రీ శుభ్రువామసు దమయంతి కవనీయతామదం ఉదయాజయత స్త్రియా దమయంతి తతోభిధాందదే. ముల్లోకాలలో స్త్రీలందరినీ విచారిస్తే ఈమె తప్ప ఇంతకంటే ఉత్తమ రాణి ప్రపంచంలో కనపడదన్నమాట. అలాంటి ఒకనొక కుమార్తె ఆయనకు ఉందనండి. తర్వాత ఆమెను గురించి వర్ణిస్తోంది. పక్షి చెబుతోంది, హంస మాట్లాడుతున్నాడు, హంస మాట్లాడుతున్న మాటలు మాట్లాడుతున్నాను. శ్రీహర్షుడు సామాన్యుడు కాదు, ఆయన మహాత్ముడు ఆయన అని అంటాడు. ఆమె యొక్క జుట్టుని వర్ణిస్తూ మాట్లాడతాడు. చుకుర ప్రకరాజయంతితే విదుషీ మూర్ధ నిశాపి భర్తుయాన్ పశునాప్య పురస్కృతే తత్తులనామిచ్చదు చామరేణక. ప్రపంచంలో కవులందరూ ఈ వీళ్ళ జుట్టుని మన ఇదిందే చమరీ మృగం ఉంది, ఆ చమరీ మృగం తోకతో పోల్చడం అనేది సంప్రదాయంగా ఉందండి. చమరీ మృగం తోక అంటే వింజామర మనం దేవుడి దగ్గర వీస్తుంటాం, మీరందరూ చూస్తుంటారు. గుంపుగా లాగా జుట్టులాగా అలా ఉంటూ ఉంటుంది, దానిలాగా పోలుస్తూ ఉంటారు. కానీ ఆ కవులు అసలు వాళ్ళకి మైండ్ లేదండి, మతి లేదు వాళ్ళకి. కారణం ఏమిటి అంటే చమరీ మృగం ఏం చేసిందంటే నన్ను తీసుకువెళ్ళి ఆ దమయంతి జుట్టుతో వర్ణిస్తారు, చాలా తప్పది. ఆవిడ నెత్తి మీద పెట్టుకుంది. అది ఏదైనా గొప్ప విషయం ఇచ్చిందనుకోండి, స్వామీజీ ఏదైనా ఇచ్చారనుకోండి, శిరసాధారయామి, నేను నెత్తి మీద పెట్టుకుంటా. రాముడు ఇచ్చినటువంటి పాదుకలు భర్తడు నెత్తి మీద పెట్టుకోవాలా? అట్లాగా మన గుళ్ళోకి వెడితే భగవత్పాదాలు నెత్తి మీద పెట్టరు. అట్లా ఆవిడ కూడా జుట్టు గొప్పదని చెప్పి నెత్తి మీద పెట్టుకుందిటండి. ఆవిడ పెట్టుకుంటే వీళ్ళందరూ ఏం చేస్తారంటే ఇదేమో పనికిరాదు అని చెప్పి వెనకాల పెట్టుకుందిట. ఇది చమరీ మృగం తోక కదండి, వెనకాల ఉంటుందిగా. అంత పనికిరాదని అది చెబుతూ ఉంటుంటే ఈ కవులందరూ దీన్ని తీసుకెళ్లి ఆ జుట్టుతో పోలుస్తారు. అయ్యో కర్మ, ఇదేం కవులండి వీళ్ళు అంటున్నాడు ఆయన. సరసి పరిశీలితం మజాగమికర్మీ కృత నైక నీవృత అతిథిత్వమనాది సాదృశోత్సదసత్సం చేయగోచరోదరి. నేను అలా తిరుగుతున్నాను, అదిటా బ్రహ్మలోకంలోంచి వచ్చిందిరండి ఆ హంస. బ్రహ్మగారిని హంసలు మోస్తుంటుంటాయి. కొంతకాలం కొంతమంది, కొంతకాలం కొంతమంది. ఖాళీ అయిపోయినప్పుడు నాకు సెలవు ఇప్పించినట్టయితే నేను భూలోకానికి ఒకసారి పెడతాను అనుమతి తీసుకుంది బ్రహ్మగారి దగ్గర. ఎందుకంటే నాకు ఏమిటో భూలోకం అంటే ఇష్టం, అక్కడ చాలా దివ్యమైన సరస్సులు ఉంటాయి, అవన్నీ చూస్తూ వినోదంగా నేను పెడతాను అని అంటే వచ్చింది రండి. చూస్తుంటే అనేకం సరస్సులన్నింటినీ కూడా చూసుకుంటూ భూలోకంలో తిరుగుతుంటే నాకు ఒక రోజున ఒక ఆమె కనపడిందండి. ఆవిడ సదసత్సంశయ గోచరోదరి అన్నాడు. అసలు ఆవిడ నడుము ఉందా లేదా ఏమిటో అర్థం కావట్లేదు అన్నట్టుగా కనపడేటువంటి కనుక సౌందర్య రాశిని చూశాను నేను. కృతసారమి వేందు మండలం దమయంతి వదనాజ వేధస కృతమధ్య బిలం విలోక్యతే ధృత గంభీర ఖనీక నీలిమా అన్నాడండి. బ్రహ్మగారు ఆమె ముఖాన్ని తయారు చేయడం కోసం పూనుకున్నట్టండి. ఎన్నాళ్ళైనా ముఖం కావటల్లా,
ఎందుకంటే అంత సౌందర్య రాశి కుదరటం లేదు ఆయనకి. పాపం ఏం చేస్తాడు, చివరికి ఏం చేస్తాడు తెలుసా అండి, ఒకప్పుడు తిట్టుకుంటూ ఉంటారు చేతుకు చేత కాకపోతే. మరొకటి, ఎవరైనా బాగా ఉన్నవాడు కనపడ్డాడు అనుకోండి, నా బొంద వాడు ఒక మనిషేనా అని వాడిని తిడతారు. ముందు వీడికి చేతకాక వాడిని తిడతారు. అట్టగే ఈయన ఏం చేశాడంటే దమయంతి ముఖాన్ని తయారు చేయడం చేతకాక మామూలుగా కవులందరూ ఏం చేస్తారంటే చంద్రుడిలాగా ముఖం ఉండి చంద్రమన్ముఖం అలంకార శాస్త్రంలో పోలుస్తూ ఉండడం మనం మామూలుగా ఉంది. కానీ ఆయన ఏం చేశాడంటే చంద్రుడిని ఓ పోటు పొడిచాట. అంటే నా బొందల్లే ఉన్నావు నువ్వు అని. అలా పొడిచేటప్పుడు కాదు, కంత పడిపోయిందిటండి. ఆ కంత పడిపోవడం చేత ఏమైంది, అవతల పక్కన ఆకాశం నల్లగా ఉంటే ఆ కంతలోకి నల్లగా ఆకాశం పట్టడం చేత మధ్యలో మచ్చబడిందిట. అది బాడి చేశాడనుకోండి, ఈవిడ ముఖం బాగు చేసినట్టే. ఇదేనా చెప్పేది అన్నాడు శ్రీహర్షుడు. అంటే ఎంతో అందంగా ఉంది ఆవిడ ముఖం అని చెప్పడం కోసం నానా తిప్పలు పడుతున్నాడు ఆయన. అనురూపమమున్ నిరూపయన్నథ సర్వేశ్వ పూర్వపక్షతాం యువసు వ్యపనేతుమక్షమస్తయి సిద్ధాంత ధియం వ్యనేశయం. ప్రపంచంలో అందరూ మీటింగ్ వేసుకున్నారట. వేసుకుని ప్రపంచంలో ఎవరు గొప్పవాళ్ళు, ఈమెకు ఎవరైనా తగినటువంటి వరుడెవరు అని విచారణ చేసే మొత్తం అందరూ నలమహారాజు తప్ప మిగిలిన వాళ్ళందరూ పూర్వపక్షంలో ఉన్నట్టండి. అంటే వాళ్ళు పనికిరారు. ఒక్క నలమహారాజా నిన్నే సిద్ధాంతంలో పెట్టుకున్నారయ్యా అని చెప్పిందండి. తర్వాత అత భీమసుతావలోకనే సఫలం కర్తు మహస్తదేవస చితిమండల మండ నాజితం నగరం కుండిన మండ జోయవు. అక్కడి నుంచి నేను ఈ రోజునే పెడుతున్నాను, నేను కుండిన పట్టణానికి పెడుతున్నాను, ఆమె తల్లిని చూస్తాను నేను అని ఈ రోజున బయలుదేరి అక్కడి నుంచి సరాసరి అక్కడికి వెళ్ళిపోయింది రండి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ స్వర్గాపగా వెళ్ళిన ఆయనతో ఆవిడతో మాట్లాడుతోంది. దమయంతి కనపడింది. హంసని చాలా ఆనందంగా చూచింది. అక్కడ ఆశ్చర్యంగా చెబుతాడు శ్రీహర్షుడు ఇంకా అనేక రకాలుగా. ఆమె బంగారంగా ఉంటుంది, నువ్వు ఇలా బంగారంగా ఉన్నావేమిటి, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అసలు ఏమిటి అని అన్ని అడిగిందండి. అంటే అంటుంది, స్వర్గాపగా హేమృణాళి నాళామృణాళగ్రభుజో భజామ అన్నాను రూపం తను రూపరుద్ధిం కార్యం నిదానాధిగుణానధీతే. నేను బంగారం తింటుంటా. పూర్వకాలంలో మహారాజులు బంగారం బిళ్ళలు అన్నం మీద వేసుకుని తినేవాళ్ళని చెప్పుకుంటారు. ఈ రోజులో అన్నమే అరగట్లేదు, బంగారం మీద రూపు మనకు అసలు, కానీ చెప్పుకునేవాళ్ళు. కానీ బ్రహ్మలోకంలో ఆ సరస్సుల్లో బంగారు తామర పూలు ఉంటాయట. హంసలు తామర తూళ్లు తింటాయని కవులు చెప్తుంటూ ఉంటారు. ఇవి బంగారు పూలు కాబట్టి బంగారు తామర తూళ్లు తింటున్నాం కాబట్టి నేను కూడా బంగారంగా ఉన్నాను. బంగారం తిన్నవాళ్ళు బంగారంగా ఉండరు. ఆహారాన్ని పెట్టే ఆ సౌందర్యం మనిషికి, మానవుడికి విలువైనటువంటి ఆహారం తిన్నవాళ్ళ శరీరం చాలా అందంగా ఉంటుంది. కాబట్టి అన్నాను రూపం తను రూపరుద్ధిం కార్యం నిదానాధిగుణానధీతే. కారణాన్ని బట్టి కార్యం కూడా ఉంటూ ఉంటుంది. తర్కశాస్త్రంలో ఇదే చెబుతూ ఉంటారు అని అందండి. తర్వాత మాట్లాడుతోంది, ధాతుర్నిర్దేశాధిక నైషధీయం లీలాసరస్సేవితుమాగతేషు హైమేషు హంసేష్వహమేక ఏవ భ్రమామి భూలోక వినోదనోత్క. దమయంతి, నేను బ్రహ్మగారి వాహనాల్లో ఒకదాన్ని, చాలా మంది ఉన్నాం మేము. ఆయన అనుమతితో భూలోకంలో నేను సరస్సులన్నీ చూడటం కోసం వచ్చాను. నలమహారాజు గారిని దర్శించాను. ఆయన ఎవరో ఎలాంటి వాడో నీకు తెలుసా అసలు? ఒక్క మాట చెబుతాను వింటావమ్మా అని అంది. ఆవిడతో చెబుతోంది, ఇష్టేన పూర్తేన నల్లస్య వశ్యా స్వర్భోగమత్రాపి సృజంచమర్చా మహీరుహో దోహద శేఖ శక్తే రాకాలికం కొరకముద్గిరంతి. ఆయన మహానుభావుడండి. ఆయన ఐశ్వర్యవంతుడు, నవద్వీపాలు పరిపాలించిన వాడు. తన ఆస్తిని, తన ధనాన్ని ఎప్పుడూ భగవత్పరం చేస్తుంటుంటాడు. ఆయన ఇష్టకర్మలు, పూర్తకర్మలు. ఇష్టకర్మలంటే మరి అనేక యజ్ఞాకాది కర్మానుష్ఠానాలు, వాటల్లో దక్షిణలిచ్చి దేవతలకి ఆవిర్భాగాలిచ్చి బ్రాహ్మణులు దక్షిణలిచ్చి తన ఎంతో ఎంతో గొప్పగా ఇస్తుంటాటండి. అలాగే పూర్తకర్మలు, వాపితో కోప తటాకాదులు తవ్వించడం, ఇలాంటివన్నీ. దానివలన స్వర్గలోకంలో ఉన్న దేవతలందరూ కూడా ఆయనకి స్వాధీనమైపోయినారండి. రోజు భూలోకంలోనే వాళ్ళు ఉండేది. వాళ్ళు ఊరికే అడ్రస్ ఏమిటి అంటే మాది స్వర్గలోకం చెబుతారు తప్ప ఎప్పుడు ఈయన ఇంద్రాయ స్వాహ, ఇంద్రాగచ్చ, హరివాగచ్చ, మేధాది తీర్మేసి ఎప్పుడు ఇక్కడే పిలుస్తూ ఉంటాడు. కాబట్టి ఆ రకంగా వాళ్ళని ఆరాధించి వాళ్ళు అందరూ స్వాధీనమైపోయి, మహారాజా నీకేం కావాలో చెప్పమన్నట్టు. వాళ్ళు ఏముందండి అంటే స్వర్గలోకంలో ఉండే భోగాలన్నీ నేను ఇక్కడే నీకు ఏర్పాటు చేస్తాను అన్నట్టండి వాళ్ళు. అంటే ఈ స్వర్గలోకంలోకి వెళ్ళడం దండగా, మీకు అన్ని భూలోకంలోనే రెడీ, ఎక్కడ కావాలంటే ఎక్కడ రెడీగా ఉంటాయన్నమాట. దానికి అర్థం ఏమండి, అలా ఉంటుందా ప్రపంచంలో? ఏ లోకంలో భోగాలు ఆ లోకంలో ఉంటాయి, కానీ ఒకలోక భోగాలు ఒకలోక భోగంలోకి మారడం ఏంటండి, ఇది ఎక్కడన్నా కుదురుతుందా అని ఆలోచన. అంటే దానికి ఒక శాస్త్రం చెప్పాడు ఆయన, వృక్ష శాస్త్రాన్ని చెప్పాడు. దాంట్లో మహీరుహో దోహద శేఖశక్తే ఆకాలికం కోరకముద్గిరంతి.
చెట్లకి దోహదం వేస్తారు, అంటే దానికి ఎరువులు వేయటం అన్నమాట దానికి అర్థం. దానివలన కాలం కాని కాలంలో కూడా ఆ చెట్లు పుష్పించడం ఫలించడం అనేటటువంటిది ఉంటుంది. ఇప్పుడు చూస్తూనే ఉంటారు మీరు, సహజంగా వసంత ఋతువులో కానీ మల్లెపూలు రావు, అప్పుడు కానీ మామిడికాయలు రావు. కానీ ఈ రోజుల్లో మనకి గ్రీష్మ ఋతువు లేదు, వర్ష ఋతువు లేదు, ఎప్పుడు పడితే అప్పుడు వచ్చేస్తున్నాయి. అంటే వాళ్ళు వేసేటువంటి దోహదాలు అలాంటివి అన్నమాట దానికి అర్థం. అలా ఉంటుంది. కాబట్టి భూలోకంలో ఉండి నేను స్వర్గలోక భోగాల్ని కూడా అనుభవించడానికి ఏర్పాటు చేసుకున్నాను అనే ఆయన చెప్పాట. అలాంటి భోగాలు అనుభవించచ్చమ్మా ఆయన కనుక వివాహం చేసుకున్నట్టయితే అని అంటూ దమయంతితో మాట్లాడుతోందనమాట. స్వర్లోకమస్మాభిరత ప్రయాతై సాపీశ్వరే శృణ్వతి తద్గుణోగాన్ ప్రహస్య చేతో హరతోర్ధశంభు అభూతపర్ణాంగుడి రుద్ధకర్ణ కదానకొండు ఎనకైతవేనా. ఆయన నలగుణాలంటే సాక్షాత్తు మహావిష్ణువు అండి ఆయన. అటువంటి ఆయన గుణాలను వర్ణిస్తే మా వాక్కు శుద్ధమవుతుంది, దానివల్ల పవిత్రులవుతాం. అలాంటి మహానుభావుడున్నాడే, అందరూ ప్రపంచమంతా వింటున్నారట. పార్వతీదేవి కూడా వింటం మొదలెట్టండి. కైలాసంలో పార్వతీదేవి, అమ్మో శంకరుడు పార్వతీదేవి వింటుంటే ఆవిడ ఏం చేస్తోందండి, సాపీశ్వరే శృణ్వతి తద్గుణోఖాన్ ప్రహస్య చేతో హరదోర్ధశంభు. ఆయన కూడా వింటున్నట్టండి. వింటుండేటప్పటికల్లా ఆవిడకు అనుమానం తగిలింది, ఇంకా ఈయన మీద భావం పరిపూర్ణంగా వస్తుందేమో అనుకుని ఆవిడ తన చెవు ఇలా కూడా ఇలా ఇలా అలా అలా అనుకుందిట. అంటే ఒక చెవు ఆవిడది, ఒక చెవు అయింది దీంట్లో. కాబట్టి రెండు చెవులతో వింటున్నప్పుడు ఆవిడ కూడా విన్నట్టు అయిపోతుంది. ఆవిడ కూడా వింటే మహాపురుష గుణాలని, పరపురుష గుణాలు వింటే ఆమె మనస్సు చెలిస్తుందేమో, కనుక వినకూడదు. అంటే వినకుండా ఉంటే పాపం వస్తుందేమో, చెవులు మూసుకుంటే అదో మహాపాపం వస్తుందేమో, ఏం చేయాలో తోచట్లేదు. లేనిపోయిన టేప్ రికార్డు పెట్టాడు ఈ శంకరుడు, ఆ నలమహారాజు గారి గుణాల గురించి పెట్టాడు ఈయన. కాబట్టి ఆవిడ నానాయాతనలు పడి చెవు గోక్కున్నట్టుగా అటు ఇటుగా మూసుకోక నానా తిప్పలు పడుతోందిటండి ఆవిడ అన్నాడండి ఈయన. అంటాడు, ధిక్తం విదే పాణిమ జాతలజ్జం నిర్మాతి యః పర్వణి పూర్ణబిందుం మన్యేస విజ్ఞ స్మృత తన్ముఖ శ్రీ కృతార్థమోజ్జద్ధరమూర్ధియస్తం. దమయంతి, నలమహారాజు గారి ముఖం చేయడం కోసం బ్రహ్మదేవుడు చాలా ప్రయత్నాలు చేశాటండి. అందరూ చెప్పారట, చంద్రుణ్ణి లోకంలో చంద్రుడిని తయారు చేయాలిగా, చంద్రమామను సోజాతహానంద మాకు పురుషూక్తాల్లో. కానీ బ్రహ్మగారి అందరినీ సృష్టిస్తాడు కదండి. కాబట్టి అందరూ చెప్పారట, ఏమయ్యా నువ్వు ఎవరిని తయారు చేసినా చంద్రుడిని మొత్తం తయారు చేయాలని పెట్టుకోమోక, నీకు అనవసర పని దండగా అన్నట్టండి. అదేమిటయ్యా అందరినీ సృష్టి చేసేవాడిని చంద్రుడిని తయారు చేయబోవటం ఏంటి నేను అంటే, ఎందుకయ్యా నలమహారాజు గారు ముఖం ఉన్నాడుగా, ముఖచంద్రుడు ఉన్నాడు కదా అన్నట్ట. అంటే నువ్వు చేసేటటువంటి చంద్రుడున్నాడు అంటే కృష్ణపక్షంలో రోజు రోజుకు కళోత్సవం తగ్గిపోయి అమావాస్య నాడు ఏం లేకుండా కనపడక మళ్లీ పాటిమి దగ్గర నుంచి ఒక్కొక్క కళ పుంజుకుంటూ నానాయాతనలు పడుతుంటాడు. నెల రోజులు అన్ని అవస్థలే ఆయనకి. ఎందుకు అటువంటి చంద్రుడిని తయారు చేయడం నువ్వు? అయినా వినిపించుకోకుండా మొదలెట్టేటండి. చూడండి, ఏదైనా ఓ బొమ్మ వేసేవాడు చేతకాకపోతే ఒకసారి రాసి చెరిపేస్తాడు, మరోసారి రాస్తాడు మళ్ళీ చెరిపేస్తాడు, మరో రాస్తాడు మళ్ళీ చెరిపేస్తాడు. అట్లాగే ఆయన కూడా అట్లాగే ఆయన చేయటం చెరిపేయటం కుదరటల్లా చివరికి విసుగు పుట్టి కొంత చేసేట వంకరగా దాన్ని గిరాటు కొట్టేటండి. విసుగు పుట్టి కొడితే అది ఏమైందంటే సరాసరి కైలాసం వెళ్లి శంకరుని నెత్తి మీద పడిందండి. అయ్యో పాపం, ఆయన ఇదేంట్రా అక్కర్లేని వస్తువు నా మొహానేసి కొడుతున్నాడు ఈయన అని కోపగించాలా అక్కర్లేదా? కానీ ఏమనలేదండి పాపం. ఆయన అప్పటి నుంచి నెత్తి మీదే పెట్టుకున్నట్ట, అప్పటి నుంచి అట్టగే ఉంటున్నట్ట. చివరికి ఈయన చేతగా లేదు, మన నలమహారాజు గారి ముఖచంద్రుడే ప్రపంచంలో ప్రకాశిస్తున్నాడు పొమ్మన్నాడు అంతే. తర్వాత మాట్లాడుతూ ఉంటాడు, విలీనియతే శ్రీ విదురస్వజైత్రం శ్రుత్వా విదుస్తస్య ముఖం ముఖాన్న సూర్య సముద్రస్య కదాపి పూరే కదాచిదభ్రమగదర్భ గర్భే అన్నాడండి. చంద్రుడు తర్వాత మొత్తం మీద ఎలాగోలా బయటకు వచ్చాడండి. వచ్చిన తర్వాత అందరూ చెప్పారట, బ్రహ్మగారు నానా తిప్పలు పడ్డాడు నీకోసమని. ఆ తర్వాత ఎందుకోసం పడ్డాడు అంటే, నలచంద్రుడు నాడు నలమహారాజు గారి ముఖం ఉంది, అది ఉండగా నువ్వు అనవసరం చెప్పారు. ఆయన గుణాలు, ఆయన యొక్క చంద్రశోభ, ఆయన ముఖ వైఖరి, ఆ ముఖంలో ఉండే సౌందర్యం అదంతా కూడా తెలుసుకున్నట్ట చంద్రుడు. తెలుసుకుని సిగ్గుపడుతున్నట్టు రోజును. సిగ్గుపడేవాడు ఏం చేస్తాడంటే దాక్కుంటాడు. కనపడ్డెవరికి? నా ముఖం, నా బొంద అసహ్యంగా ఉంది నా ముఖం, నేను ఎవరికీ కనపడినాం. నిలీయతే హ్రీవిధురస్వజైత్రం శ్రుత్వావిదుస్తస్య ముఖం ముఖాన్న సూర్యే. అమావాస్య నాడు సూర్యుల్లో దూరిపోయి నేను ఎవరికీ కనపడను అని చెప్పి దాక్కుంటాడట. జ్యోతిశాస్త్రరీత్యా అమావాస్య నాడు చంద్రుడు సూర్యుల్లో ఉంటాడు అని జ్యోతిశాస్త్రజ్ఞులు చెబుతాడు. దానికి వచ్చిన మాటలు చెబుతున్నాడు ఈయన. సూర్య సముద్రస్య కదాపి పూరే కదాచిద భ్రమదర్భ గర్భే. ఒకప్పుడు ఏం చేస్తాడంటే ఆ మేఘమండలంలో దాక్కుంటూ ఉంటాటండి.
ఎప్పుడైనా కనపడకూడదు అనుకున్న వాళ్ళు ఏం చేస్తారు, సగం గుడ్డ అడ్డం పెట్టుకుంటారు, మళ్ళీ ఒకసారి ఇలా చూస్తుంటారు, మళ్ళీ ఇలా ముఖం అడ్డం పెట్టుకుంటారు, ఇలా చూస్తుంటారు. అందుకోసం ఆయన కూడా ఏం చేశాడంటే ఆ మేఘాల్లో కాసేపు దూరతాడు, మళ్ళీ బయటకు వస్తుంటాడు, మళ్ళీ దూరతాడు, మళ్ళీ బయటకు వస్తుంటాడు. తర్వాత ఒకప్పుడు నాకు అసలు విరక్తి పుట్టిందనుకోండి, నా జన్మ అనవసరం అని అమాంతంగా సముద్రంలో దూకేటండి ఆయన, నేను అంత అందవిహీనంగా ఉన్నానని అన్నాడు. తర్వాత మాట్లాడుతూ చెబుతోంది ఆవిడ, ఇది త్రిలోకి గణనాపరాశాత్ తస్యా సమాప్తిర్ యదువాయుష స్యాత్ పారే పరార్థం గణితం యది స్యాత్ గణేయ నిశ్చేషు గుణోపి సస్యాత్ అంటూ ఆవిడ చెప్పింది దమయంతి. ఇంకో ఒక్క మాట చెబుతాను, మీరు ఎందుకు వచ్చిన మాట 10 మాటలు నేను మాట్లాడను. ఇది త్రిలోకి గణనాపరాశాత్, నలమహారాజు గారి యొక్క గుణాలని లెక్క పెట్టాలని ముల్లోకాలు సంకల్పించి ఉన్నట్టయితే, ఇదంతా అయితే గీతే సంగతి, కుదరచ్చు కుదరకపోవచ్చు అని మరి దానికి అర్థం. ఇది త్రిలోకి గణనాపరాశాత్ హంస మాట్లాడుతుంది. అంతే ముల్లోకాలు ఈ నలమహారాజు గారు గుణాలను వర్ణించాలి అని సంకల్పించుకున్నట్లయితే తస్యా సమాప్తిర్ యదువాయుష స్యాత్, ఆ గుణాల్ని లెక్కించటం పూర్తయ్యేదాకా వాళ్ళందరూ బతికి ఉంటే పారే పరార్థం గణితం యది స్యాత్, మనం 1, 2, 3, 4, 10 అయిన తర్వాత మళ్ళీ ఒకటి పక్కన ఇంకోటి పెడుతుంటాం. లెక్కలు ఇంతే, మన దగ్గర ఎక్కువ లేవు. కానీ అట్లా కాకుండా మరి పరార్థం ద్వితీయ పరార్థే శ్వేతవరాహ కల్పే అంటాం. పరార్థం అయిపోయింది, అది ఏం లేక మేము సంకల్పంతో ఏం చేస్తామంటే ద్వితీయ పరార్థే శ్వేతవరాహ కల్పే అంటుంటాం మేము. కాబట్టి పరార్థం తర్వాత కూడా లెక్కలు ఉన్నట్టయితే గణేయ నిశేష గుణోపి సస్యాత్, అప్పటికి ఆయన గుణాలు పూర్తి అవ్వచ్చు కాకపోవచ్చు అందండి ఆవిడ. శ్రీహర్షుడు ఆయన యొక్క కవితా ధోరణి శ్లేషలు, ఎన్ని శ్లోకాలు చూస్తే 2 అర్థాలతో తక్కువ ఉండవు, అనేక అలంకారాలతో. ఇదంతా హంస మాట్లాడుతున్న మాటలు. ఇలాంటివి ఎన్నో విశేషాలు దీంట్లో ఉన్నాయి. స్వామీజీ అనుగ్రహించారు కాబట్టి ఈ మాటలన్నీ నేను మాట్లాడుతున్నాను. ఇది దాంతో ఇంకా వేదాల్లో, పురాణాల్లో, ఇతిహాసాల్లో, కవుల్లో, కావ్యాలలో ఇలాంటివి ఎన్ని ఉన్నాయో దీంట్లో. మరి మీరందరూ దీన్నింటినీ కూడాను రోజు ధారణ చేసి మననం చేసి మరి ఇవన్నీ శ్లోకాలను కూడా బట్టి పెడతారని నేను అనుకుంటున్నాను. జయగురుదత్త. మహావిద్వాంసుల యొక్క వాగ్ఝరి ఎలా ఉంటుందో మాకు మత్సు తిరగ మనం చూసాం ఇంతవరకు కూడా. మనమందరం కూడా ఏమిటి స్వామీజీ ఈ ఉగాది సందర్భంగా నలచరిత్రని వినిపిస్తున్నారేమిటి, పుస్తకమేమో పక్షి విజ్ఞానం అని, దీంట్లో ఒక సందర్భాన్ని తీసుకుని ఈ కథలన్నీ కూడా ఎందుకు వినిపిస్తున్నారు అని కొంతమందికి సందేహం కలగచ్చు. ఇది మనకు బాగా అర్థం కావాలంటే 2 వాక్యాలు చెప్పుకోవాలి. కర్కోటకస్య నాగస్య దమయంత్యా నలస్య చ ఋతుపర్ణస్య రాజర్షే కీర్తనం కరినాశనం. మనకి సంవత్సరము, పరివత్సరము, ఇదావత్సరము, ఇద్వత్సరము, వత్సరమని 5 రకాలైనటువంటి విభాగాలు ఉన్నాయి. ఇటువంటివి 12 కలిస్తే 12 5 60 సంవత్సరాలు అన్నమాట. ప్రతి 5 సంవత్సరాల తర్వాత ఒక కొత్త కొత్త కోణాలు ఆవిష్కరణ అవుతూ ఉంటాయి. ఇప్పుడు దుర్ముఖి చిట్ట సంవత్సరం అనమాట. దీంట్లో మన స్వామీజీ మాట్లాడుతున్నారు, దుర్ముఖి పేరు చెప్పడం కూడా కాస్త మనకి కష్టంగానే ఉంటుంది. హేవిలంబి కానీ హేమలంబి కానీ వినడానికి కూడా బాగున్నాయి. వాటిలో మనకి కొంత బెటర్మెంట్ మరింత బాగుంటుంది అని చెప్తారు. ప్రస్తుతం కలియుగం నడుస్తోంది. కలి ప్రభావం వల్ల అందరం కూడా ఎంతో కొంత అవస్థలు పడుతూనే ఉంటాము. మంచి ఆలోచన గల వారికి చెడు ఆలోచనలు దొరుకుతూ ఉంటాయి. చెడు ఆలోచన గల వారికి మరింత చెడు ఆలోచనలు కూడా కలిగే ప్రమాదం ఉంది. ఇటువంటి కలి ప్రభావం కొంతైనా తగ్గాలి అన్నట్టయితే ఇందాక మనం అనుకున్నటువంటి నలుడు, దమయంతి, ఋతుపర్ణ రాజర్షి, కర్కోటక నాగు, ఈ నలుగురి యొక్క స్మరణ చేసినట్లయితే కలి ప్రభావం తగ్గుతుంది అని మనకి పురాణం శాసిస్తోందన్నమాట. కాబట్టి స్వామీజీ మనకి విష్ణుభట్ల సలక్షణ ఘనపాఠి గారి ద్వారా ఆ నల దమయంతి స్మరణ చేయించారు. ఇందాక వారు చాలా చక్కటి విషయాల్ని చెప్పారు. నలుడు అంటే సాక్షాత్తుగా మహావిష్ణువని, దమయంతి అనే పదానికి కూడా యోగశాస్త్రార్థంలో మన యొక్క మనస్సుని దమయంతి అంటే అణిచివేసేది అని అర్థం అన్నమాట. మనలోని దురాలోచనలు అణిచివేసేటటువంటి శక్తినే దమయంతి అని పిలుస్తారని, అలాగే ఆ ఇరువురికి కూడా సంధానం చేసినటువంటిది హిరణ్మయమైనటువంటి హంస, అదే పరమహంస, అదే పరమార్థతత్వం అన్నమాట. కాబట్టి నలదమయంతి చరిత్ర అంటే
పిల్లలకి మామూలుగా సుఖబోధార్థం ఒక రాజు రాణి యొక్క చరిత్రలా కనిపించినప్పటికీ కూడా దీంట్లో వేదాంత పరమార్థాలు దాగి ఉంటాయని మహావిద్వాంసులందరూ కూడా చెప్తూ ఉంటారు. అంతే అర్థం కావడానికే ఒక చాలా చక్కటి వాక్యం ఉపోద్ఘాతంలో వారు కూడా చెప్పారు. కథన్నసా మద్గిరం ఆవిలామపి స్వసేవినీమేవ పవిత్రగిష్యతి. ప్రపంచాన్ని అంతటినీ కూడా పవిత్రం చేయగలిగిన శక్తి ఉండేటటువంటి ఒక అద్భుతమైన కథకి వాటినే స్తోత్రం చేసేటటువంటి నా వాక్కుని పవిత్రం చేసే శక్తి ఉండదా? ఖచ్చితంగా ఉంటుంది అని చెప్తూ, ఎవరైతే గురు కీర్తన చేస్తూ ఉంటామో, ఎవరైతే పరమాత్మ యొక్క కీర్తన చేస్తూ ఉంటామో వారి యొక్క వాక్కులు ఎప్పుడు కూడా పవిత్రంగా ఉంటాయి అనేటటువంటి అద్భుతమైన విషయాన్ని మనకు శ్రీహర్ష మహాకవి బోధించాడు. అటువంటి అనేక రసస్ఫోరకమైనటువంటి విషయాలన్నింటినీ కూడా వేదాలలో పక్షి విజ్ఞానము అనేటటువంటి పేరుతో ఇది నెపం. ఈ నెపంతో స్వామీజీ మనకు ఇటువంటి మహావిద్వాంసుల ద్వారా అనేక గొప్ప విషయాల్ని మనకు అందజేశారన్నమాట. అటువంటి విషయాలన్నింటినీ కూడా మనం నిత్యం పారాయణ చేసుకోవచ్చు. ఇందాక వారు అన్నట్టుగా కొన్ని చాలా మంచి మంచి విషయాలను కూడా వారు అక్కడ ఉట్టంకించారు. వాటిని మనం కంఠస్థం చేయడం కూడా మనకి అప్పుడప్పుడు ఉపయోగపడుతుంది. ఎప్పుడు ఉపయోగపడుతుందో తెలియదు, కానీ ఖచ్చితంగా ఉపయోగపడుతుందని మరోసారి సవినయంగా మనవి చేస్తూ, ఇటువంటి గ్రంథాన్ని మనకు అందించినటువంటి వేదార్థ నిధికి అలాగే మన యొక్క సద్గురుదేవులకు సభాపక్షాన సాష్టాంగ ప్రణామాలు సమర్పిస్తున్నాం. జై గురుదత్త.